రైట్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నీట్కి సంబంధించి భారీ స్కామ్ జరిగినట్టు తెలుస్తూ ఉంది. ఏదైతే దాదాపు 720కి 720 మార్కులు వచ్చిన విద్యార్థులు దాదాపు 67 మంది ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో దీని వెనుక బడా నేతలు ఉన్నట్టు అనేక వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి విద్యార్థి నాయకులు ఉన్నారు. వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్, ఎట్లా చూస్తారు ఇవాళ? అంటే మొత్తం నీటు ఎగ్జామ్ పైన అనేక కథనాలు వినిపిస్తూ ఉన్నాయి. 67 మందికి బైక్ రావడము, అదేవిధంగా ఒకే సెంటర్లో 6గురికి సేమ్ రావడం, ఎట్లా చూస్తారు? ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా వైద్య రంగంలో మంచి ఉన్నతమైనటువంటి వైద్యులను తయారు చేయాలి, మంచి వైద్య సేవలు అందించాలి, దేశాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి ఆరోగ్య రంగంలో అనేసి పోటీ పడుతూ ఉంటే, ఈరోజు భారతదేశం దుస్థితి చూస్తే డాక్టర్లను తయారు చేయాల్సినటువంటి నీట్ పరీక్షలనే ఈరోజు పెద్ద కుంభకోణం జరిగినట్టుగా ఈరోజు అనుమానాలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే జరిగినటువంటి పరీక్షలో ఈరోజు జూన్ 14న ఇవ్వాల్సినటువంటి రిజల్ట్ను ఇస్తామని ప్రకటించినటువంటి రిజల్ట్ను ఉటావుటిన అసలు 10 తారీఖు ఇవ్వాల్సినటువంటి 4 తారీఖు ఇవ్వాల్సిన 10 రోజులుగా ముందు ఇవ్వాల్సినటువంటి కారణం ఏమొచ్చింది అసలు? అది కాకుండా గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా 720 మార్కులకు 720 మందికి, అది ఒకటే సెంటర్లో 6గురికి రావడం అనేది ఇంకా పెద్ద ఎత్తున డౌట్ పడాల్సిన అవసరం ఒకటైతే, దేశవ్యాప్తంగా అటువంటి 720 మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు 67 మంది ఉండడం ఇంకో విశేషం. గతంలో ఎన్నడూ కూడా 10 నంబర్కు దాటిన చరిత్ర లేదు. అసలు ఒక్కొక్క ప్రశ్నకు 4 మార్కులు ఉంటే, ఒక ప్రశ్న తప్పు అయితే రాంగ్ క్వశ్చన్ ఉంటే దానికి ఒక 1 మార్క్ వచ్చేసి మైనస్ మార్క్ ఉంటుంది. దేనికైనా మైనస్ మార్క్స్ చేస్తే ఒకవేళ ఒక విద్యార్థికి, హర్యానాలో వచ్చినటువంటి ఒక విద్యార్థికి వాడు అన్ని ప్రశ్నలు చేసి ఒకటే ఒక ప్రశ్నకు తప్పు జవాబు రాసిండు. ఆ జవాబులో ఏమైంది, 4 మార్కులు కట్ అవుతాయి, రాంగ్ ఆన్సర్కి అది ఒకటి పోతుంది కనుక దాంట్లో మైనస్ మార్క్స్ను ఒకటి కట్ చేయాల్సి ఉంటుంది. అంటే 715 మార్కులు మైనస్ మార్క్స్ చేస్తే రావాల్సి ఉండగా వానికి 718 వచ్చినాయి. 718 అసలు ఏ ప్రాతిపదికన వస్తాయి? అసలు ఇంకోటి చెప్తా ఉన్నారు ఈరోజు నిర్వాహకులు, ఏదైతే థర్డ్ పార్టీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండర్లో పనిచేసేటువంటి ఏదైతే థర్డ్ పార్టీ ఎన్టీఏ అనే ఏజెంట్ ఉన్నదో, పరీక్షల ఏజెన్సీ ఏదైతే ఉన్నదో, ఆ ఏజెన్సీ కూడా ఈరోజు ఎంత మూర్ఖంగా, ఎంత నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ఈరోజు అబద్ధాలు చెప్తా ఉన్నదంటే, మేము వాళ్ళ గ్రేస్ మార్క్స్ కలిపినాం అనేసి అంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పరీక్ష నిన్న సండే రోజు గ్రూప్ 1 నిర్వహించింది. ఒక్క నిమిషం లేట్ అయితే అసలు అలో వేయలేదు పరీక్షకి. గతంలో చాలామంది ఇంటర్ పరీక్షలు, 10th పరీక్షలకు కూడా అలో వేయలేనటువంటి చరిత్ర ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉంటే, అసలు దేశంలోనే యూపీఎస్సీ తర్వాత అంత అత్యున్నతమైనటువంటి పరీక్ష నీట్ పరీక్ష. ఈ పరీక్షకు లేట్ ఎట్లా అలో చేస్తావు? అసలు గ్రేస్ మార్క్స్ ఏ ప్రాతిపదికన కలుపుతావు? అసలు అడిగేటోళ్ళు లేడా? లక్షల మంది, 24 లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తుని ఈరోజు ఇట్లా మార్కెట్లు అమ్మేసినట్టు పేపర్లు అమ్మేసారు. ఇది కాకుండా పరీక్షకు ముందే బీహార్లో 30 మందికి ఈ పేపరు అమ్ముడు పోయినట్టు వారి మీద కేసులు చేసి అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు కూడా దాన్ని నిర్ధారించారు. 30 మందికి ఈ పేపరు లీక్ అయ్యింది, 30 మంది కొన్నారు దీన్ని, ఇది ఖచ్చితంగా ఇది లీక్ అయిన అంశం అనేసి వాళ్ళు పోలీసు వాళ్ళు నిర్ధారణ చేసినప్పటికీ కూడా ఈ పరీక్షను ఉటావుటిన నడిపించి ఎలక్షన్ రిజల్ట్ రోజు అసలు ఎవరు కాన్సన్ట్రేషన్ ఉండదు, దీన్ని నడిచిపోతుంది, ఎవరు దీన్ని ఫోకస్ చేయరు, దీని మీద ఆలోచన రాదు అనేసి ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్ రోజే నువ్వు ఎందుకు రిలీజ్ చేసినావు అంటే దానికి సమానం లేదు ఈరోజు ఎన్టీఏ దగ్గర. కాబట్టి ఖచ్చితంగా ఇది విద్య యొక్క చిత్తశుద్ధి లేకనే, విద్య మీద చిత్తశుద్ధి లేకనే ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ఈరోజు పౌరులే రేపు పొద్దున ప్రశ్నిస్తారు. రేపు పొద్దున ఈ దేశంలో మంచి మనుగడగానే వస్తే, మంచి వైద్యులుగానే తయారైతే ఈ దేశంలో ఏం జరుగుతుంది అనేసి ఒక దుర్బుద్ధితోనే ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు పేపర్ లీక్కు పాల్పడి, కాబట్టి ఖచ్చితంగా ఈ పరీక్షను రద్దు చేయాలి, రీషెడ్యూల్ చేయాల్సినటువంటి అవసరం భారతదేశంలో ఉన్నది. లేని ఎడల ఈ గతంలో ఏదైతే పరిణామాలు చూసిందో బీజేపీ ప్రభుత్వం, మళ్ళీ అవి పునరావృతం అవుతాయి. అంటే పిల్లల భవిష్యత్తు, ఒక డాక్టర్ అంటే అత్యున్నత పదవి, అది అంటే 4గురికి సేవ చేస్తారు. అలాంటి దాన్ని ఇంత చులకనగా చూడడము, దాన్ని కప్పుపుచ్చేలా చేస్తా ఉంది ఎన్టీఏ సంస్థ, కొన్ని వాస్తవాలు వినిపిస్తాను. ఏం చెప్తారు? నేనేమంటున్నా, ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు అది థర్డ్ గవర్నమెంట్, నిన్ననే ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ మోడీ గారు. 2014 ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వీరు విద్య మీద చిత్తశుద్ధి లేకుండా ఈ ప్రభుత్వం పాలన చేస్తూ ఉన్నది. భారతదేశంలో అసలు ఎడ్యుకేషన్ పాలసీ పర్ఫెక్ట్ పాలసీయే లేదు. ఈరోజు ఒక ఎల్కేజీకి కానీ, ఒక యూకేజీకి కానీ ఈరోజు
ఫీజులు చూస్తే ఈరోజు ఆకాశాన్ని అంటుతున్న నిరుపేద నేపథ్యాల నుంచి వచ్చినటువంటి పేద వర్గాల పిల్లలు చదువుకోవాలంటే ఈరోజు ఫీజులు కట్టలేని దుస్థితులలో పోయి అవమానాలకు ఫీల్ అయ్యి వాళ్ళు గవర్నమెంట్లలో చదివించుకోలేకే ప్రైవేటు విద్యను మేము చదివించలేకపోతే మా పిల్లగాని భవిష్యత్ ఆగమవుతుంది అనే ఒక అవమానంగా ఫీల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఈ దేశంలో నెలకొన్నాయి. ఇది కేవలం బీజేపీ యొక్క తప్పిదం, వారి యొక్క నిర్లక్ష్యంగానే మనం చూడొచ్చు. వాళ్ళు వచ్చినటువంటి వారి సెకండ్ ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా ఈరోజు 2021-2022 సంవత్సరంలో కూడా ఎన్ఈపి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చిర్రు. ఈరోజు బిలో పవర్టీ లైన్ పీపుల్ అంతా కూడా ఉన్నత విద్యకు దూరం చేసే విధంగా ఆ యొక్క పాలసీని తయారు చేసిర్రు. ఈరోజు గవర్నమెంట్ కళాశాలలో కావచ్చు, ప్రభుత్వ యూనివర్సిటీలు, పబ్లిక్ యూనివర్సిటీలలో అడ్మిషన్ పొందడానికి కూడా కష్టతరం చేసినటువంటి ఆ పాలసీలను ఎత్తేయకుండా ఈరోజు మళ్ళీ అదే తీరుగా ఈరోజు నీట్ పరీక్షల్లో కూడా కుంభకోణానికి ఈరోజు తయారవుతూ ఉన్నది. కాబట్టి బీజేపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా ఈ నీట్ యొక్క పరీక్షను రద్దు చేయాలి, వాటిని రీషెడ్యూల్ చేస్తేనే ఈ యొక్క అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. లేని ఎడల ఈ మేనేజ్మెంట్కు, ఈ కార్పొరేట్ మెడికల్ కాలేజీలకు కొమ్ముగాస్తున్నట్టుగానే ఈ యొక్క ప్రభుత్వం పనితీరుగా మనం చూస్తాం.